మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నా పేరు సీతా ఇందుకూరి, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్, శ్రీశక్తి యోగా. ఓకే, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కువ బాధిస్తున్న సమస్య మోకాళ్ళ నొప్పులు. ఇదివరకు 60 ఏళ్ళకి, 70 ఏళ్ళకి, 80 ఏళ్ళకి వచ్చాయండి మోకాళ్ళ నొప్పులు. ఇప్పుడు 20 సంవత్సరాలకే, ఇంకా 15 సంవత్సరాల పిల్లలు కూడా, స్కూల్కి వెళ్ళే పిల్లలు, చిన్న పిల్లలు కూడా నీ పెయిన్ అంటున్నారు. సో ఇది ఏంటి అని అంటే మన జీవన విధానం కరెక్ట్గా లేకపోవడం. ఇంకొకటి ఇంకా నొప్పులకి చాలా ఈ మధ్యన చెప్పుకునే విషయం ఏంటి అని అంటే, అప్పటి నుంచి ఉంది ఏంటి అంటే, మనకి నాన్ స్టిక్లో వంట చేసుకోవడము, ఈ అల్యూమినియం వాటిలో వంట చేసుకోవడం వల్ల కూడా ఈ జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువ అవడం జరుగుతుంది. దయచేసి ఇప్పటి నుంచి ఎవరైనా వంట చేసుకున్నట్లయితే అవి తీసేసి మార్చి, ఇంకా మనకి వేరే ఉంటాయండి, ఐరన్ కళాయిలు, అలాగే కుండలు అంటే కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు, పర్వాలేదు, మేమైతే వాడుతున్నాము. సో మీరు కూడా అంటే ఈ పెయిన్స్ భరించే కంటే కన్నా అట్లాంటి చిన్న మార్పులు చేసుకుంటే మంచిదే కదండి, మీకు మంచిదే, అందరికీ మంచిదే, ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు. ఆ చిన్న మార్పు చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ జీవన విధానం కూడా కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ నీ పెయిన్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే వెయిట్ పెరిగారో ఆటోమేటిక్గా నీ పెయిన్ వస్తుందండి. ఇంకొకటి చాలా అంటే ఉప్పు ఎక్కువ తినడం వల్ల, ఇంకా ప్యాకెడ్ ఫుడ్ తినడం వల్ల, ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఎక్కువ సాల్ట్ ఎప్పుడైతే తిన్నామో అంటే మన శారీరక శ్రమ ఎక్కువైపోయింది. ఇదివరకు తిన్నారు తాతయ్యలు, అమ్మమ్మలు అంటే వాళ్ళు బాగా కష్టపడి పనిచేసేవాళ్ళు కాబట్టి ఉప్పు ఎక్కువ తిన్నా ఓకే. ఇప్పుడు తింటే ఏంటి, మనకి చెమట పడుతుందా? పట్టట్లేదు కదా. శారీరక శ్రమ తక్కువైపోయింది. స్కూల్కైనా స్కూల్లో కూడా కూర్చుని పనిచేయడం, ఇంటి దగ్గరికి వస్తే ఇంటి దగ్గర కూడా ఎంతసేపు రూమ్లో ఉండడం, ఆ సెల్ ఫోన్లు పట్టుకుని ఉండడం, ఇవన్నీ జరుగుతుంది. అవన్నీ మనకి చూసుకుంటే ఇప్పుడు ఉన్న మన పరిస్థితులు అయితే ఉప్పు చాలా తగ్గించుకోవడం బెటరు. చిన్న అంటే ఇంకా చాలా ఉన్నాయి, మనం చెప్పుకుంటూ పోతే ఇంకా ఈ రోజంతా చెప్పుకుంటూ ఉండొచ్చు. కానీ మనం ఈ నీ పెయిన్కి ఎటువంటి ఆసనాలు చేస్తే, చిన్న ఆసనాలు అండి, చిన్న వామప్ ఉంటుంది, అట్లాంటివి చేస్తే కూడా మనకి నీ పెయిన్ అనేది తగ్గడం జరుగుతుంది. ఆల్రెడీ నీ పెయిన్ ఉన్నవాళ్ళు ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు నేను చూపిస్తుంటాను. నీ పెయిన్ రాని వాళ్ళు కూడా ఈ సాధన చేస్తే మనకి ముందు రాకుండా ఉంటుంది. చక్కగా ఇలా రోల్ చేసుకుని ఒక టవల్ కానీ ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఇలా రోల్ చేసుకుని పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. చక్కగా లెగ్స్ని చూడండి, ఫస్ట్ ఈ విధంగా స్ట్రైట్ చేయండి. చేసి ఈ మన యొక్క టోస్ ఉన్నాయి కదా, ఇదంతా ఫస్ట్ సర్క్యులేషన్ కావాలి. ఈ విధంగా దండాసన్ ఈ విధంగా తీసుకొని చూడండి. ఇన్హేల్, ఎక్సేల్. చూడండి, మనకి వెంటనే రిజల్ట్ అనిపిస్తూ ఉంటుంది. ఇన్హేల్, ఎక్సేల్. ఎప్పుడు స్పైన్ స్ట్రైట్గా ఉండాలండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన సాధన చేసేటప్పుడు ఎంటీ స్టమక్లో చేయాలి. అంటే ఫుడ్ తీసుకున్నాక ఒక 3 అవర్స్ అన్నా గ్యాప్ ఉండాలి, లేదంటే మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైం బెటర్. ఈ విధంగా కొద్దిసేపు ఇన్హేల్ అండ్ ఎక్సేల్. చక్కగా బయట గాలి లోపలికి వచ్చే ప్లేసెస్లో కూర్చోవాలి, లేదంటే ఓపెన్ ప్లేస్లో కూర్చోవడము, ఎండ తగిలే ప్లేసెస్లో కూర్చోవడం, ఇలా చిన్న మార్పులు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. మనకి ఎండ తగిలే ప్లేస్లో కూర్చుంటే ఇంకా బెటర్, ఈ నీ పెయిన్ అనేది తొందర తగ్గుతుంది. ఏ ఆసనాలు చేసినా, యోగ సాధన చేసినా కొంచెం ఎండ ఉన్న ప్లేసెస్లో కూర్చోవడం, లేదంటే బయట ఓపెన్ ప్లేసెస్లో ఎక్కడైనా చేయడం. ఇంకా అస్సలు కుదరట్లేదంటే ఇంట్లో విండోస్ కానీ లేకపోతే డోర్స్ ఓపెన్ చేసుకుని బయట గాలి లోపలికి వచ్చే ప్లేసెస్లో కూర్చోవడము. ఈ విధంగా చిన్న రూల్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు చూడండి, మనకి ఎప్పుడు కూడా కదలికలు ఉంటేనే నీ పెయిన్ రాకుండా ఉంటుందండి. అలాగే వచ్చిన వాళ్ళు కూడా అస్సలు నాకు నీ పెయిన్ ఉంది, నేను కదల్చట్లేదంటే ఇది ఇంకా టైట్ అయిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడకుండా ఉన్నామనుకోండి, ఏమవుతుంది, నోరంతా ఆరిపోయినట్టు అయిపోతుంది. మాట్లాడుతూ ఉంటే ఏమవుతుంది, లాలాజలం వస్తూ ఉంటుంది. అదేవిధంగా నీ కూడా అంతే, ఎప్పుడు కదపకుండా ఉంచామనుకోండి ఇంకా టైట్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా కదలికలు ఉండాలి, ఇలా మూమెంట్ ఉండాలి. ఖచ్చితంగా మూమెంట్ ఉంటేనే మనకి ఇది మళ్ళీ నీ పెయిన్ అనేది తగ్గడం, అంటే జిగురు అనేది మళ్ళీ పుట్టడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మీకు ఎగ్జాంపుల్, మనం మాట్లాడుతుంటే లాలాజలం ఎలా వస్తుందో ఇది కూడా అంతే సేమ్. ఇప్పుడు చూడండి, ఇలా ఈ నీ కిందికి ఇట్లా తీసుకోండి, కరెక్ట్గా నీ కిందికి ఇలా తీసుకోవాలి. చూడండి, లెగ్స్ని టైట్ చేసి ఇక్కడ నొక్కుతూ ఇన్హేల్, టైట్ వెనక్కి లాగాలి, లాగి పట్టుకోవాలి కొద్ది క్షణాలు. ఎక్సేల్,
రిలీజ్ చేసేయాలి. మళ్ళీ ఇన్హేల్, టైట్ చేయాలి, పూర్తిగా టైట్ చేయాలి. అండ్ ఎక్సేల్. ఈ విధంగా ఎన్నిసార్లు మీరు వీలు అవ్వలేదు ఒక 5 టైమ్స్ ఈరోజు చేశారు, రేపు 10 టైమ్స్ 15 టైమ్స్ 20 టైమ్స్ అలా నిదానంగా చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీన్ని చూడండి, ఇలా ఈ నీస్ మధ్యలో పెట్టండి, ఇలా నీస్ మధ్య భాగంలో పెట్టండి. ఇప్పుడు ఈ టవల్ని నీస్తో నొక్కుతూ చేయాలి. చూడండి, ఇన్హేల్ నొక్కాలి, ఎక్సేల్, ఈ విధంగా రిలీజ్ చేసేయాలి. మళ్ళీ ఇన్హేల్, ఎక్సేల్. చూడండి చక్కగా నేను గట్టిగా ప్రెజర్ ఇవ్వాలి, వైబ్రేషన్స్ రావాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఈ విధంగా చేయాలి. ఇలా మనం ఎక్కడైనా పర్లేదండి, కింద కూర్చోలేరు మీరు, బెడ్ మీద కూర్చొని చేయండి, లేకపోతే బల్ల మీద కూర్చొని చేయండి, ఎక్కడైనా మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా కూర్చోవాలి. కానీ స్పైన్ మాత్రం స్ట్రైట్గా ఉండాలి, స్పైన్ హెడ్ ఎప్పుడు స్ట్రైట్గానే ఉండాలి. సాధన చేసినప్పుడే కాదు, నార్మల్గా కూర్చున్నప్పుడు కూడా ఎప్పుడు స్పైన్ నిటారుగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మనకి 80 ఏళ్ళు వచ్చినా స్పైన్ అనేది 16 ఇయర్స్ యంగ్లాగా ఉండాలి ఎప్పుడు. ఇప్పుడు చూడండి, నీ కింద ఈ విధంగా థై దగ్గర లాక్ చేసి పట్టుకోవాలి. ఇలా చూడండి, లెగ్ని ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇలా ఒక 10 to 20 టైమ్స్ మీ ఇష్టము. ఈరోజు 10 చేసుకున్నారు, లేకపోతే 20 చేయండి, అట్లా నెమ్మదిగా. ఇప్పుడు నెమ్మదిగా రొటేషన్ చూడండి, ఇట్లా స్లోగా, ఇలా. మళ్ళీ ఆపోజిట్. ఇంకా చాలా ఉంటాయండి మనకి నీ పెయిన్కి, మనకు కొన్ని మాత్రమే ఈరోజు తెలుసుకుందాము. ఇలా చేయండి. ఇప్పుడు పూర్తిగా స్ట్రైట్ చేయండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, స్లోలీ రిలాక్స్. ఇప్పుడు చూడండి చక్కగా ఇలా పాడి ఈ పైన కూడా ఇట్లా మసాజ్ చేసినట్టు చేయాలి. ఇంకొకటి ఎక్సలెంట్ టిప్ అండి, ఇలా నీ పైన నాకు చాలా ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు నువ్వుల నూనె ఉంటుంది కదా, నువ్వుల నూనె కొంచెం వేడి చేసి చక్కగా ఇక్కడ సన్నగా ఇలా పోస్తూ ఇలాగా మర్దన చేసుకున్నారనుకోండి, అది కొంచెం వెనుకుతూ ఉంటుంది నువ్వుల నూనె, అది కూడా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు సెకండ్ లెగ్ ఈ విధంగా ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. చూడండి, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఈ విధంగా ఈరోజు 10 చేసుకున్నారు. ఓకే, ఇట్స్ ఓకే. మీకు పెయిన్ అనిపిస్తుందంటే ఒక 5 చేయండి, లేకపోతే 4 చేయండి. సాధన చేయడం ఇంపార్టెంట్, కదలచాలి. ఫస్ట్ బాగా పెయిన్గా ఉంది, ఇందాక ఫస్ట్ చెప్పిన చేయండి, ఆపేసేయండి. నెక్స్ట్ సెకండ్ డే ఇవి యాడ్ చేసుకోవడము, చిన్నగా యాడ్ చేసుకుంటూ నీ మూమెంట్ చేస్తాం వల్ల చక్కగా రిజల్ట్ ఉంటుందండి. ఇంకా మనం చైర్లో కూర్చొని చేసేవి కూడా ఉంటాయి, అస్సలు కింద కూర్చోలేము అనుకున్నప్పుడు చక్కగా మళ్ళీ ఈ విధంగా ప్యాడింగ్ చేయండి. చూడండి చక్కగా లెగ్స్ని ఫ్రీ చేసుకొని జస్ట్ చూడండి ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 and 10. డీప్ ఇన్హేల్, మళ్ళీ స్పైన్ స్ట్రైట్ చేయండి అండ్ ఎక్సేల్. మళ్ళీ దీర్ఘమైన శ్వాస తీసుకోండి, కళ్ళు మూసుకొని చక్కగా శ్వాస తీసుకోండి అండ్ ఎక్సేల్. ఈరోజు మనం ఓన్లీ స్టార్టింగ్ నీ పెయిన్కి జస్ట్ లిటిల్ బిట్ వార్మప్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం. ఇంకా నీ పెయిన్ తగ్గడానికి మన దగ్గర చాలా ఆసనాలు ఉన్నాయి, అవి నెక్స్ట్ మీరు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ఈ చిన్న ఆసనాలు చేసుకుంటూ చక్కగా ఈ జీవన విధానాన్ని చేంజ్ చేసుకుంటూ ఎర్లీ ఫుడ్ తింటూ ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్తో నాకు తగ్గుతుంది, ఎప్పుడు నెగిటివ్ ఆలోచన ఉండకూడదండి. ఎంతసేపు పాజిటివ్, మనం కూర్చున్నాము చేయడానికి సాధన, ఇది నాకు తగ్గిపోతుంది అన్న కాన్సెప్ట్లోనే కూర్చోవాలి. అంటే మనం ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. చక్కగా కూర్చోండి, పాజిటివ్ మైండ్తో కూర్చోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సాడ్గా ఉండకూడదు, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ చేయాలి. మన ఇంటర్నల్ ఫీలింగ్ హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ పైన నవ్వడం కాదు, ఇంటర్నల్ ఫీలింగ్
హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా కూర్చొని నాకు నిజంగా తగ్గుతుంది అన్న కాన్సెప్ట్లోనే చేయాలండి. ఈ విధంగా చిన్న చిన్నవి చేసుకుంటూ ఉంటే చక్కగా నీ పైననే తగ్గడం జరుగుతుంది. నేను చెప్పినటువంటి టిప్ ఏంటి అని అంటే, నువ్వుల నూనె కొంచెం వేడి చేసి, అంటే కొంచెం వేడి చేసి ఇట్లా పోసి ఇట్లా స్మూత్గా మర్దన చేయండి. అది కొంచెం నీలోకి వెళ్ళడం జరుగుతుంది. చక్కగా మనకి వర్కౌట్ అవుతూ ఉంటుంది. నెమ్మదిగా స్టార్ట్ చేయాలండి. బాగా నీ పైన ఉన్నవాళ్ళు నెమ్మదిగా స్లోగా ఒక్కొక్కటి స్టార్ట్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చక్కగా సాధన చేయండి. అసలు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు. నాకు నీ పైన ఉంది, నేనేం చేయలేకపోతున్నాను, లేకపోతే నేను చాలా వెయిట్ ఉన్నాను, ఏం చేయాలో అర్థం కాదు. అస్సలు ఫస్ట్ అది తీసేయాలి. ఏదైనా మనం అనుకున్నాము అంటే ఖచ్చితంగా చేయగలము, అంతే. అదే కాన్సెప్ట్లో ఉండాలి. అందరూ సాధన చెయ్యండి. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎనీ టైం ఏది చేసినా సరే నెగిటివ్ అస్సలు రావద్దు. పాజిటివ్ మైండ్లో చేయాలి. తగ్గుతుంది అని కాన్సెప్ట్లో చేయాలి. చేస్తారు కదా మరి. ఓకే, ధన్యవాదం.